ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, నాలో ఒక సందేహం, ఈ ఫ్యాన్ తిరుగుతుంది, కింద పడి పలిగిపోయిద్దామో, వామ్మో రక్తం గారిద్దామో అని నేను అనుకున్నాను అనుకో, ఇక్కడ కూర్చుంటానా? ఎందుకు? నాలో సందేహం ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చోను. సందేహం లేకుండా ఉన్నాను కాబట్టి ఇక్కడ కూర్చోగలుగుతున్నాను. ప్రార్థనలో కూర్చున్న తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి సందేహాలు ఉండకూడదు. సందేహాలు అని తెలిసి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, ప్రార్థన చేసే టైంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సందేహపడద్దు. ఎందుకంటే సందేహం ఎందుకు? ఒకలక ఇద్దరక యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కుష్టి రోగులు బాగు చేశాడు. ఏమండి, పేతురత్తకు జ్వరం వస్తే బాగు చేశాడు. ఎంతో మంది రోగముతో ఉన్నటువంటి వారిని దేవుడు బాగు చేసిన ఆయన, నిరంతరము స్వస్థపరిచే దేవుడునై ఉన్నానని చెప్పిన ఆయన, ఐగుప్తుకి కలగజేసిన ఏ రోగము నీకు రాకుండా చేస్తానన్న చెప్పిన ఆయన, మరి ఈ రోజున దేవుడు మీ పట్ల కూడా అలాంటి కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మి ప్రార్థన చేయి, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉండు. దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది. దేవుని మహిమ ప్రభావంతో నిన్ను దేవుడు బలపరుస్తాడు, స్వస్థత కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్టి వ్యాధైన యేసు నామములో ఎగరగొట్టబడునని మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక.